హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ మీ అందరికైతే కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మీకు 14 మార్కులు అయితే యాడ్ అవుతున్నట్టు టీఎస్బిఐ నుంచి కొంచెం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మీరందరూ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామందికి ఈరోజు క్వశ్చన్ విషయంలో మనకి ఇక్కడ రాంగ్ వచ్చాయని చెప్పి కూడా మనకైతే చాలా వరకు స్టూడెంట్స్ కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే టీఎస్బిఐ మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిందనమాట. మార్క్స్ యాడింగ్ విషయంలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ఈ 14 మార్కులు అనేవి మీకు ఏ క్వశ్చన్ రాంగ్ వచ్చాయి, అవి ఏవేంటి అన్న దాని గురించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను అనమాట. అంటే ఈరోజు క్వశ్చన్ రాంగ్ ఏమొచ్చింది, మనకు రైట్ క్వశ్చన్ ఏది, దానికి మార్క్స్ యాడింగ్ ఎన్ని అవుతున్నాయి, వీటన్నిటి గురించి మొత్తం మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఆ గ్రూప్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి చాలా అప్డేట్స్, రిజల్ట్స్ అప్డేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను ఆ గ్రూప్లో పెడతాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా త్వరగా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ ముందుగా మీకు చెప్పేది ఒకటే ఏంటిదంటే, మీకు మార్క్స్ యాడింగ్ కనుక మనకు ఆ మార్క్స్ యాడింగ్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా మీరు ఇక్కడ ఆ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా? మీరు ఆ క్వశ్చన్ నెంబర్ వేసి వచ్చినా, ఆ క్వశ్చన్ నెంబర్ అలా రాసి వచ్చినా సరే మీకు మార్క్స్ యాడింగ్ అనేది ఉంటుంది. మీరు ఏం అటెంప్ట్ చేయకుండా ఆ క్వశ్చన్ని వదిలిపెట్టి వచ్చినట్టయితే మీకు మార్క్స్ యాడింగ్ అనేది అయితే ఉండదు. అందుకని నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను వీడియోస్లో, మీకు క్వశ్చన్స్ రాకపోయినా దాన్ని అటెంప్ట్ చేసి రండి, మార్క్స్ యాడింగ్లో మీకు యాడ్ అవుతాయి అనే దాని గురించి చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత రిజల్ట్స్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. రిజల్ట్స్ అప్డేట్స్ గురించి కూడా వీడియోస్ చేస్తాను. తప్పకుండా మీ అందరికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. అందరికీ ఈరోజు నుంచి హాలిడేస్ కూడా మనకైతే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగిందనమాట. అందరైతే హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. ఓకే గైస్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా మాకు టెలిగ్రామ్ గ్రూప్లో కాంటాక్ట్ అవ్వండి నన్ను. ప్రతి ఒక్క చిన్న డౌట్ కూడా నేనైతే క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.